డిప్రెషన్ యొక్క టార్గెట్ యూత్ అని మీకు తెలుసా? ఆయుర్వేదంతో దీర్ఘకాలిక డిప్రెషన్ మరియు యాంగ్జైటీకి చెక్. మరి ఇలాంటి ఒక చెర నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోవడం ఎలా? ఒకవేళ ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే డిప్రెషన్ వల్ల సంవత్సరానికి ఇంతమంది చనిపోతున్నారా? నమస్కారం. ఈ వీడియో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది. అందులోనూ యూత్ అయితే పక్కాగా చూడాల్సిందే. ఎందుకంటే తాజాగా WHO వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ వల్ల ప్రతి సంవత్సరం 7 లక్షల మందికి పైగా సూసైడ్ చేసుకొని మరణిస్తున్నారు. ఇక 15 నుంచి 29 సంవత్సరాల వయసు గల వారిలో మరణానికి సూసైడే 4వ ప్రధాన కారణం. ఇక దురదృష్టమైన విషయం ఏంటంటే భారతదేశం వంటి లో అండ్ మిడిల్ ఇన్కమ్ దేశాలలో 75% కంటే ఎక్కువ మంది ఇలాంటి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి చికిత్స కూడా తీసుకోవట్లేదు. మీరు సరిగ్గా గమనిస్తే మన ఇంట్లో లేదా చుట్టుపక్కల ఉండేవారు కూడా డిప్రెషన్తో బాధపడేవారు అక్కడో ఎక్కడో కనిపిస్తూనే ఉంటారు. కానీ ఎవరు కూడా ఇలాంటి విషయం గురించి పక్కవారితో డిస్కస్ చేయరు. ఎందుకంటే మన దేశంలో మెంటల్ హెల్త్కి ఎక్కువగా ఎవరు ప్రాధాన్యత ఇవ్వరు. పైగా మెంటల్ హెల్త్ గురించి ఒక సైకియాట్రిస్ట్ని కలవడం అనేది ఒక కళంకంగా భావిస్తారు. వినడానికి చేదుగా ఉన్న ఇదే వాస్తవం. చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడం, చిన్నదానికి ఎక్కువగా ఫీల్ అవ్వడం, మనల్ని మనం తక్కువ చేసుకోవడం, భవిష్యత్తు మీద ఎటువంటి ఆశ లేకపోవడం, తరచూ చనిపోవడం లేదా ఆత్మహత్య గురించి ఆలోచనలు వస్తూ ఉండడం, నిద్రపోవడంలో ఇబ్బంది, ఆకలి సరిగా వేయకపోవడం మరియు ఎల్లప్పుడూ అలసిపోయినట్లుగా అనిపించడం, ఇవన్నీ డిప్రెషన్ మరియు యాంగ్జైటీ తాలూకా లక్షణాలే. ఒకవేళ ఈ లక్షణాలు కనుక మీలో ఉంటే వెంటనే దయచేసి మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే వీటి యొక్క ప్రభావం మీ మీద చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఉదాహరణకు నిద్రలేమి, గుండె జబ్బులు, ఊబకాయం, సెక్షువల్ సమస్యలతో పాటు ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వ్యసనాలకు కూడా దారితీస్తుంది. ముఖ్యంగా మీ సామాజిక సంబంధాలను అంటే సోషల్ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతీస్తుంది. అతి ముఖ్యంగా వీటి వల్ల సూసైడల్ థాట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి. మరి ఇలాంటి ఒక చెర నుంచి మిమ్మల్ని మీరు విడిపించుకోవడం ఎలా? దీన్ని అధిగమించి మీ జీవితంలో ముందుకు సాగడం ఎలా? ఇలాంటి సందేహాలే మీలో కూడా తలెత్తి ఉంటే దీనికి ఖచ్చితమైన సమాధానం ఆయుర్వేదం. అది ఎలాగో తెలియాలంటే వెంటనే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి. డిప్రెసివ్ డిజార్డర్ అంటే డిప్రెషన్ అనేది ఒక సాధారణ మెంటల్ డిజార్డర్. ఇది ఎవరికైనా రావచ్చు. సాధారణంగా ఇది ఎవరినైనా దూషించడం, తీవ్రమైన నష్టాలు లేదా ఇతర ఒత్తిడితో కూడిన సంఘటనల ద్వారా సంభవించే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కంటే మహిళలకే డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళలు మీరే ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలి. డిప్రెషన్ దూరం చేసుకోవడానికి ఆయుర్వేదాన్ని ఎందుకు ఎంచుకోవాలి? ఎందుకంటే ఆధునిక వైద్య విధానంలో ఈ సమస్యని దూరం చేయడానికి యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులతో చికిత్స చేయడం జరుగుతుంది. ఇవి కేవలం మీ డిప్రెషన్ని మాత్రమే తగ్గించగలవు, కానీ దానికి కారణమయ్యే మీ భావోద్వేగ మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచలేవు. పైగా ఈ యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలిస్తే మీరు మరింత డిప్రెస్ అవుతారు. పదండి, ఒక్కో రకమైన యాంటీ డిప్రెసెంట్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది SSRIలు మరియు SNRIలు. SSRI అంటే సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ మరియు SNRI అంటే సెరటోనిన్ నాన్ అడ్రినలిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్.
వీటి వల్ల ఆందోళన, వణుకు లేదా అనారోగ్యంగా అనిపించడం, అజీర్ణం మరియు కడుపు నొప్పి, విరేచనాలు లేదా మలబద్ధకం, ఆకలి లేకపోవడం, మైకం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం లేదా నిద్ర మత్తుగా అనిపించడం, తలనొప్పి, సెక్స్ డ్రైవ్ తగ్గడం, అంగస్తంభన పొందడంలో ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి. ఇక రెండవ మెడిసిన్ ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్. వీటి వల్ల నోరు పొడిబారడం, చూపు మసకబారడం, మలబద్ధకం, మూత్ర విసర్జన సమస్యలు, మైకం, బరువు పెరగడం, ముఖ్యంగా రాత్రి సమయంలో చెమట ఎక్కువగా పట్టడం, హార్ట్ రిథమ్ సమస్యలు, గుండె దడ వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి. ఇవి కాకుండా వీటి వల్ల సెరటోనిన్ సిండ్రోమ్ అనే ప్రమాదకరమైన సమస్య కూడా కలగవచ్చు. సెరటోనిన్ సిండ్రోమ్ అనేది అరుదైనప్పటికీ ఎస్ఎస్ఆర్ఐ మరియు ఎస్ఎన్ఆర్ఐ వల్ల కలిగే ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్. మెదడులో సెరటోనిన్ అనే కెమికల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సెరటోనిన్ సిండ్రోమ్ సంభవిస్తోంది. మీరు ఎస్ఎస్ఆర్ఐ లేదా ఎస్ఎన్ఆర్ఐ తీసుకున్నప్పుడు ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఒక డిప్రెషన్ తగ్గించడానికి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని మరింత డిప్రెస్ అవ్వడం అవసరమా? కాదు కదా. కానీ ఆయుర్వేదం ఇలా కాదు. ఇది ఎల్లప్పుడూ వ్యాధి యొక్క మూల కారణం మీద దృష్టి పెడుతుంది. దీని కొరకు డిప్రెషన్ మరియు యాంగ్జైటీకి కారణమయ్యే వాత మరియు పిత్త దోషం యొక్క అసమతుల్యతను దూరం చేసి మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇలా మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం వల్ల మరియు ఒత్తిడిని దూరం చేయడం వల్ల డిప్రెషన్కి కారణమయ్యే మూల కారణాలు పరిష్కరించబడతాయి. ఆయుర్వేదం ప్రకారం డిప్రెషన్ మరియు యాంగ్జైటీ అనేది మనస్సు మరియు శరీరం యొక్క అసమతుల్యతగా పరిగణించబడుతుంది. తరచుగా వాత మరియు పిత్త దోషం యొక్క అసమతుల్యతతో ముడిపడి ఉంటుంది. ఈ దోషాలను సమతుల్యం చేయడానికి మరియు మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఆయుర్వేదం కొన్ని స్పెసిఫిక్ హెర్బ్స్ మరియు థెరపీలను సూచిస్తుంది. అలాగే మనస్సును శాంతపరచడానికి ధ్యానం మరియు ప్రాణాయామం వంటి యాక్టివిటీస్ని సిఫార్సు చేస్తుంది. ఇప్పుడు ఆ హెర్బ్స్ మరియు థెరపీల గురించి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మరియు ఒత్తిడిని దూరం చేయడానికి ఆయుర్వేదం మొట్టమొదటిగా సూచించే విధానం హెర్బ్స్. ఆయుర్వేదం దోషాలను మరియు మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేయడానికి 4 రకాల హెర్బ్స్ని సిఫార్సు చేస్తుంది. ఎందుకంటే ఇవి మీ శరీరం మరియు మనస్సు రెండింటినీ ప్రభావితం చేసే అసమతుల్యతలను పరిష్కరిస్తాయి. అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాడీ వ్యవస్థను శాంతిపరుస్తాయి. ఇలాంటి శక్తివంతమైన లక్షణాలు కలిగిన మొట్టమొదటి హెర్బ్ అశ్వగంధ. ఆయుర్వేదం ప్రకారం మానసిక ఆరోగ్యానికి అశ్వగంధ ఒక వరంలా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండే అడాప్టోజెనిక్ లక్షణాలు డిప్రెషన్ మరియు యాంగ్జైటీకి కారణమయ్యే వాత మరియు కఫ దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అడాప్టోజెనిక్ లక్షణాలు అనేవి ఒత్తిడిని నిరోధించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఇది ఒత్తిడి స్థితిస్థాపకతను పెంచుతుంది, మనస్సును ప్రశాంతపరుస్తుంది మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అశ్వగంధాను రెగ్యులర్గా వాడడం వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి కూడా దూరం అవుతుంది. చాలా సందర్భాల్లో ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి భావోద్వేగ కారకాలకు దారితీస్తుంది. ఈ విషయం కేవలం ఆయుర్వేదం మాత్రమే కాదు. 2021లో జరిపిన ఒక పరిశోధన ప్రకారం 7 అధ్యయనాలు అశ్వగంధ ఒత్తిడి మరియు యాంగ్జైటీని తగ్గిస్తుందని వెల్లడించాయి. కాబట్టి అశ్వగంధాన్ని ఉపయోగించడం ద్వారా సహజంగా మీ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇలా మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే టిప్స్ మీకు తెలియచేయడానికి వర్ధన ఆయుర్వేద ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా అంతే ఆసక్తిగా ఉంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి శక్తివంతమైన ప్రయోజనాలు అందించే రెండవ హెర్బ్ బ్రాహ్మి. ఆయుర్వేదంలో బ్రాహ్మి మేధ్య రసాయన లక్షణాల కొరకు ప్రసిద్ధి చెందింది. మేధ్య రసాయనం అంటే మెదడుని మెరుగుపరిచేదని అర్థం. ఆయుర్వేదం ప్రకారం ఈ లక్షణాలు తీవ్రతరమైన వాత మరియు పిత్త దోషాలను శాంతింపజేస్తాయి. అలాగే నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఆధునిక పరిశోధనలు ఈ హెర్బ్ యొక్క సామర్థ్యానికి మద్దతు ఇస్తున్నాయి. ఎందుకంటే ఒక పరిశోధన ప్రకారం 30 రోజుల పాటు రోజుకి 2 సార్లు
500 mg అంటే 500 మిల్లీగ్రాముల బ్రాహ్మీని ఉపయోగించడం వల్ల ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో నిరాశ, ఆందోళన మరియు ఒత్తిడి స్థాయిలను గణనీయంగా తగ్గాయని రుజువైంది. ఈ విధంగా దీన్ని రెగ్యులర్గా వాడటం వల్ల మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, మెదడు యొక్క పనితీరును మెరుగుపరచడానికి మరియు భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ఫలితంగా ఒత్తిడి, నిరాశ మరియు ఆందోళన వంటి మానసిక సమస్యలు సహజంగా దూరమవుతాయి. ఇక మూడవ హర్బ్ జటామాంసి. ఆందోళన మరియు డిప్రెషన్ని కంట్రోల్ చేయడానికి జటామాంసి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం వాత దోషం, శరీరం మరియు నాడీ వ్యవస్థ యొక్క అన్ని కదలికలు మరియు చర్యలను నియంత్రిస్తుంది. ఆందోళన ప్రధానంగా వాత అసమతుల్యత కారణంగా ఏర్పడుతుంది. జటామాంసి యొక్క త్రిదోష బ్యాలెన్సింగ్ ప్రాపర్టీస్ కారణంగా ఆందోళన లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక శాస్త్రీయ అధ్యయనాలు కూడా ఈ ఉపయోగాలకు మద్దతు ఇస్తున్నాయి. జటామాంసి మోటార్ న్యూరాన్ సిస్టమ్ పనితీరు దెబ్బతీయకుండా నిద్రను మెరుగుపరుస్తుందని సూచిస్తున్నాయి. అంతేకాక దీన్ని రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థను నియంత్రించే వాతం యొక్క అసమతుల్యత బలహీనమైన జ్ఞాపక శక్తికి లేదా బలహీనమైన మానసిక అనారోగ్యానికి దారితీస్తుంది. జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి శక్తివంతమైన లక్షణాలు కలిగిన చివరి హర్బ్ శంఖపుష్పి. నేటి వేగవంతమైన ప్రపంచంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒత్తిడి మరియు ఆందోళన సాధారణ సమస్యలుగా మారాయి. ఈ సమస్యలకు శంఖపుష్పి సహజమైన అడాప్టోజెనిక్గా పనిచేస్తుంది. శరీరం మరియు మనసు ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో ఇది తరచుగా నిద్రలేమి మరియు దీర్ఘకాలిక అలసటతో కూడినటువంటి ఒత్తిడి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న వారికి తరచుగా సిఫార్సు చేయబడుతుంది. ఈ విషయం ఆయుర్వేద గ్రంథాలతో పాటు ఆధునిక అధ్యయనాలు కూడా సూచిస్తున్నాయి. 2022లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం శంఖపుష్పి యొక్క కొన్ని భాగాలు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ డిప్రెసివ్, మెమరీ, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్, న్యూరోప్రొటెక్టివ్, అనాల్జెసిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు కార్టిజాల్ మరియు అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను నియంత్రించడం ద్వారా నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్గా వాడడం వల్ల మనసుకి ప్రశాంతమైన ప్రభావం కలిగించి ఆందోళనను తగ్గిస్తుంది. అలాగే డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తుంది మరియు మానసిక ప్రశాంతత మరియు విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఈ 4 హెర్బ్స్ పౌడర్ మరియు క్యాప్సూల్స్ రూపంలో లభిస్తాయి. అలాగే వీటిని ఆన్లైన్లో కూడా పొందవచ్చు. కాకపోతే వీటి యొక్క డోసేజ్ మీ శరీర తత్వం మరియు వ్యాధి యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ హెర్బ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆయుర్వేదం సూచించే రెండవ విధానం డిటాక్స్ థెరపీ. ఆయుర్వేదం ప్రకారం చింత అంటే స్ట్రెస్ మరియు అతి చింతనం, ఓవర్ థింకింగ్ అనేవి వ్యాధులకు దారితీసే కారణాలు. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు ఒత్తిడిని దూరం చేయడానికి ఆయుర్వేదం అభ్యంగం మరియు శిరోధార అనే 2 డిటాక్స్ థెరపీలను సూచిస్తుంది. ఎందుకంటే ఇవి మీ నాడీ వ్యవస్థను శాంతపరచడం, దోషాలను సమతుల్యం చేయడం ద్వారా విశ్రాంతిని మెరుగుపరుస్తాయి. ఈ థెరపీలో ఉపయోగించే ఔషధ నూనెలు మానసిక స్పష్టతను మెరుగుపరుస్తాయి. ఇందులో ముందుగా శిరోధార గురించి తెలుసుకుందాం. శిరోధార అనేది ఒక ఆయుర్వేద థెరపీ. ఈ థెరపీలో భాగంగా వెచ్చటి ఔషధ నూనె లేదా ద్రవాన్ని నుదుటిపై స్థిరమైన ప్రవాహంలో పోయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ హైపోథలామస్ ఉపశమనానికి సహాయపడుతుంది. ఇది పిట్యూటరీ గ్రంథిని సక్రియం చేస్తుంది. ముఖ్యంగా ఎలివేటెడ్ సెరటోనిన్ స్థాయిలు మరియు ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీనివల్ల ఒత్తిడి కంట్రోల్లో ఉంటుంది. ఫలితంగా నిద్రలేమిని సమర్థవంతంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది. మితమైన మరియు తీవ్రమైన నిద్రలేమికి బ్రాహ్మీ తైలంతో శిరోధార ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది అలసట, ఒత్తిడి, బలహీనత నుంచి కోలుకోవడానికి సహాయపడుతుంది. NIH ప్రకారం నిద్రలేమి, ఏకాగ్రత కోల్పోవడం మరియు చిరాకు కలిగించే లక్షణాలతో బాధపడుతున్న 35 ఏళ్ల మహిళకి 14 రోజుల పాటు నిరంతరంగా నువ్వుల నూనెతో శిరోధార చికిత్స అందించడం జరిగింది.
14 రోజుల తర్వాత ఆమెలో మెరుగైన ఫలితం కనిపించింది. ఒత్తిడి కూడా దూరం అవ్వడమే కాకుండా ఎటువంటి ప్రతికూల ప్రభావాలు కనపడలేదు. ఇక అభ్యంగ విషయానికి వస్తే, అభ్యంగం అనేది ఆయుర్వేద మసాజ్. ఆయుర్వేదం ప్రకారం ఇది చాలా ప్రయోజనకరమైన చికిత్స. ముఖ్యంగా వాత దోషం యొక్క అసమతుల్యత, ఒత్తిడి, నిద్రలేమి మరియు ఆందోళనతో బాధపడే వారికి వెచ్చని మూలికా నూనెలతో మీ శరీరానికి మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి మరియు టెన్షన్లు తొలగిపోతాయి. పైగా మీరు అనుభూతి చెందే ఎలాంటి ఆందోళన నుంచి అయినా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా ఇది మీ శరీరం యొక్క నొప్పులను కూడా తగ్గిస్తుంది మరియు మీ వాత దోషాలను సమతుల్యం చేస్తుంది. ఆయుర్వేద గ్రంథాలతో పాటు ఆధునిక అధ్యయనాలు కూడా దీని యొక్క ప్రయోజనాన్ని గురించి వివరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ అధ్యయనాల ప్రకారం అభ్యంగం ఒత్తిడిని తగ్గించడంలో గణనీయంగా పనిచేస్తుందని సూచిస్తుంది. ఇది మీ నాడీ వ్యవస్థను మరింత సమతుల్యం చేస్తుంది మరియు మీ శరీరంలోని అన్ని కదలికలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా మీ దోష అనుగుణంగా పేర్కొన్న నిర్దిష్ట మూలికా ఔషధ మసాజ్ చేసినప్పుడు అది మసాజ్ యొక్క ప్రయోజనాలను మరింతగా మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ 2 థెరపీలు మీ శరీరానికి అనుగుణంగా ఉండాలి. వీటి వల్ల పూర్తి ప్రయోజనం అందాలి అంటే నైపుణ్యం మరియు అనుభవం కలిగిన ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించడం అవసరం. మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి హెర్బ్స్ మరియు థెరపీలతో పాటు మీ లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న మార్పులు చేసుకోక తప్పదు. ముఖ్యంగా ఆహారం మరియు జీవనశైలి విషయంలో ఈ టిప్స్ పాటించండి. మొదటిది, గ్రౌండింగ్ ఫుడ్స్ తినండి. వాత దోషాన్ని శాంతపరచడానికి మరియు స్థిరత్వం యొక్క భావాన్ని అందించడానికి క్యారెట్, చిలకడ దుంపలు మరియు దుంపలు వంటి రూట్ వెజిటబుల్స్ని ఎంచుకోండి. ముఖ్యంగా అధిక కెఫెన్ మానుకోండి. నాడీ వ్యవస్థ యొక్క ఉత్తేజాన్ని నివారించడానికి కాఫీ మరియు టీలను పరిమితం చేయండి. బదులుగా అశ్వగంధ లేదా చమమిల్ వంటి హెర్బల్ టీలను ప్రయత్నించండి. అలాగే నెయ్యి మరియు నువ్వుల నూనె వంటి హెల్తీ ఫ్యాట్స్ మీ మానసిక సరళతను ప్రోత్సహిస్తాయి మరియు ఆందోళనను తగ్గిస్తాయి. ఇక జీవన శైలి టిప్స్ కొరకు మనస్సును శాంతపరచడానికి మరియు మానసిక శ్రేయస్సును మెరుగుపరచడానికి యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి బాలాసన మరియు శవాసన వంటి ఆసనాలను ప్రయత్నించండి. అలాగే రోజు 10 నిమిషాల పాటు మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేయండి. మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ మానసిక స్థితిని స్థిరీకరించడానికి స్థిరమైన నిద్ర, ఆహారం మరియు వ్యాయామ విధానాలను అలవాటు చేసుకోండి. ఇక చివరిగా స్వచ్ఛమైన గాలి మరియు పచ్చదనంలో ఆరుబయట సమయం గడపండి. ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఆయుర్వేదం మీ సమస్యను దూరం చేస్తుంది. ఒకవేళ ఈ థెరపీ మరియు హెర్బ్స్ పర్సనలైజ్డ్ విధానంలో పొందాలి అనుకుంటే వర్ధన ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము గత 25 ఏళ్లుగా అన్ని రకాల వ్యాధులకు 8 లక్షల మందికి ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సను అందించాం. అలాగే 3.5 లక్షల స్పైన్ సర్జరీలను నివారించాం. వీటితో పాటు 1 లక్షకు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలను నివారించి 2.5 లక్షల మందికి చికిత్స చేశాం. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్కి ఆస్కారమే ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల్లో మన 5 బ్రాంచీలు ఉండగా మీరు ఇంకా డిప్రెషన్తో బాధపడటం అవసరమా? కాబట్టి వెంటనే వచ్చి ఈ సమస్యను నయం చేసుకోండి. అలాగే ఇలాంటి ముఖ్యమైన విషయాలను మరిన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.